హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు గనక డిగ్రీ అర్హత ఉండి, అంటే ఏదైనా పర్లేదు, డిగ్రీ అర్హత ఉండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్లో, ఇంకా గూగుల్ షీట్స్, తర్వాత లింక్డ్ ఇన్ ఇలాంటి వాటిల్లో మంచి నాలెడ్జ్ ఉంటే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సో మనకు స్ప్రింటో కంపెనీ నుండి మార్కెట్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు వచ్చాయి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇంటి దగ్గర నుండే వర్క్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. శాలరీ 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఎక్స్పీరియన్స్ మాకేమీ లేదన్నా, డిగ్రీ అయితే ఉంది అని అంటారో, ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై లింక్ కూడా ఇస్తాను. అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో కూడా వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ₹1 కూడా ఫీజు లేదు. సో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీ దగ్గరికి తీసుకోవడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టి, అంటే గ్యాదర్ చేసి మ్యాటర్ అంతా కూడా సో అది జెన్యూనా కదండి క్రాస్ చెక్ చేసుకొని మీ దగ్గరికి వీడియో రూపంలో తీసుకొస్తున్నా. సో కాబట్టి మీ నుంచి ఒక లైక్ అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ఎప్పుడప్పుడు తీసుకోవడానికి మేము కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనము అఫీషియల్ స్ప్రింటో కంపెనీ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ మార్కెట్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి రిమోట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే ఈ ఉద్యోగాల్ని రిమోట్ పద్ధతిన వీళ్ళు భర్తీ చేస్తున్నారు. రిమోట్ అంటే ఏం లేదండి, వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి దగ్గర నుండి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ యొక్క ఉద్యోగం గురించి మీకు తెలిసినట్లయితే సింపుల్గా ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క కంపెనీ ఏంటి, సో ఏం వర్క్ చేయాలి మనం అనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. సేల్స్ విభాగంలో అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్నారు. రిమోట్ పద్ధతిన అయితే మనం వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ స్ప్రింటో అనేది లీడింగ్ ప్లాట్ఫామ్ అండి. ఏదైతే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంప్లైంట్స్ ఉంటుందో దాంట్లో ఈ స్ప్రింటో అనేది లీడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనం ఏం వర్క్ చేయాలి, ఇక్కడ మనము రీసెర్చ్ చేయాలి సేల్స్ విభాగానికి సంబంధించి. ఓకేనా? సో దానిపైన ఈ జాబ్ అయితే ఉంటుంది. చూడండి, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ టు అసిస్ట్ us విత్ అవర్ రీసెర్చ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. ద పర్సన్ షుడ్ బి ఏబుల్ టు అనలైజ్ ఆల్ డేటా, ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఏంటంటే వీళ్ళు సేల్స్ విభాగంలో మనం తీసుకుంటున్నారండి. సో మనం ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి. దేనిపైన చేయాలి? సో ఇప్పుడు డేటా అనేది అయితే ఉందో ఆ యొక్క ఈ స్ప్రింటో కంపెనీ ఇన్ఫర్మేషన్ సంబంధించి జాబ్ ఆ యొక్క వర్క్ చేస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి, దాంట్లో డేటా ఎలా ఉంది అనలైజ్ చేయాలి. ట్రెండ్స్ అంటే ఇప్పుడు ఏ విధంగా నడుస్తూ ఉంది, ట్రెండ్ ఏ విధంగా ఉందని చూడాలి. స్ట్రాటజీస్ అంటే ఇండస్ట్రీ స్ట్రాటజీస్ పైన వర్క్ చేయాలన్నమాట. సో మొత్తంగా మనం సేల్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ అదే అంటే చెప్తున్నారు, కండక్టింగ్ ఏ వైబుల్ మార్కెట్ అండ్ ఇండస్ట్రీ అనాలిసిస్ టు ఐడెంటిఫై అకౌంట్స్ కంపెనీస్, జనరేషన్ ఆఫ్ సాలిడ్ డేటాబేస్ విత్ డిజైర్డ్ టార్గెట్ మార్కెట్, సో విచ్ మస్ట్ ఇన్క్లూడ్ ద అకౌంట్స్ ఫ్రమ్ పర్టికులర్ జియోగ్రఫీ, ఇండస్ట్రీ రిలవెంట్ కాంటాక్ట్స్ అండ్ దేర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో అలాగే ఈ విధంగా చూడండి, మీట్ మంత్లీ క్వార్టర్లీ టార్గెట్స్, మ్యాపింగ్ అవర్ ఆఫరింగ్స్ టార్గెట్ మార్కెట్ అండర్స్టాండ్స్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్. సో దేనిపైన టార్గెట్ చేయాలి, సో ఈ విధంగా ట్రెండ్ నడుస్తుంది. సో ఆ విధంగా కంపెనీస్తో మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, క్లయింట్స్తో ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఈ స్ప్రింటో అనేది వేరే ఇతర కంపెనీలకు వర్క్ చేస్తూ ఉంటుంది ఒక క్లయింట్ లాగా. ఓకే, అర్థమైందా? దీంట్లో ఎంతోమంది క్లయింట్లు అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ వర్క్ చేసి పెడుతూ ఉంటుందన్నమాట. సాస్ అని మీకు వినే ఉంటారు కదా, సో దానిపైన అనమాట. సో చూడండి, అయితే మనకు రిక్వైర్మెంట్స్ ఏమవుతున్నారు వీళ్ళంటే, ఏ బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ప్రైమరీ సెకండరీ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ పైన బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అలాగే ఎక్సెల్లో మనం ఏదైనా డేటా తీసుకున్నామంటే ఎక్కడ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది, డేటా అనేది ఎక్సెల్లోనే చేస్తారు, గూగుల్ షీట్స్లో చేస్తారు. ఈ విధంగా అనమాట. ఎక్సెల్లో నాలెడ్జ్ ఉండాలి. సో లింక్డ్ ఇన్, సేల్స్ నావిగేటర్ పైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అపోలో, రాకెట్ రీచ్, లూషా, ట్రాక్సిన్, హబ్స్పాట్ ఆర్ అవుట్ప్లే ఎక్సెట్రా. సో వీటి గురించి మీరు నాలెడ్జ్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. గూగుల్స్ చేయండి, వీటి గురించి నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. మంచి గుడ్ అండ్ ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో మనకు అలాగే ద పర్సన్ మస్ట్ బీ విల్లింగ్ టు లర్న్ అండ్ మస్ట్ హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ప్రొడక్టింగ్ రిజల్ట్స్. సో ఈ విధంగా మనం అడుగుతున్నారు. అయితే మనకు బెనిఫిట్స్ ఏమి ఇస్తారు వీళ్ళు? రిమోట్ ఫస్ట్ పాలసీ, అంటే వీళ్ళు మనకి ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తారనమాట. 5 days మాత్రమే వర్క్ ఉంటుంది, ఫ్లెక్సీ అవర్స్. సో వర్కింగ్ అవర్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, మనకు అనుకూలంగా ఉంటాయన్నమాట. అలాగే గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, పేరెంట్స్, స్పౌస్, చిల్డ్రన్కి అందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గ్రూప్ యాక్సిడెంట్ కవర్, కంపెనీ స్పాన్సర్డ్ డివైస్, అంటే మనకు కిట్ కూడా ఇస్తారనమాట. ఇంటికి వర్క్ చేయడానికి కావాల్సిన ల్యాప్టాపు, తర్వాత దానికి సంబంధించిన ఇన్వర్టర్ కానీ, దానికి సంబంధించిన నెట్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా కిట్ అంటే కంపెనీ స్పాన్సర్డ్ డివైస్ కూడా వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ రీఎంబర్స్మెంట్ పాలసీ, మీ పిల్లలు చదివించడానికి ఆ యొక్క ఫీజులో రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదండి. సో డిగ్రీ అర్హత ఉంటే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి. ఎక్సెల్లో నాలెడ్జ్ ఉండాలి. సో ఇకపోతే మనకు ఎలా అప్లై చేయాలి, ఇక్కడ మనకు కనిపిస్తుంది అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి. దీనిపైన ఇలా క్లిక్ చేయండి.
ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడి నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ రిమోట్ పద్ధతిన చూడండి, సబ్మిట్ యువర్ అప్లికేషన్. ఇక్కడ లింక్డ్ ఇన్ ప్రొఫైల్. సో విల్ షేర్ యువర్ ప్రొఫైల్, ద జాబ్ పోస్టర్ మే యూజ్ ఇట్ ఫర్ జాబ్స్ విత్ అదర్ కంపెనీస్. సో ఇక్కడ మీ ప్రొఫైల్ని వీళ్ళ దగ్గర షేర్ చేస్తే సో ఇతర కంపెనీలకు సంబంధించి ఏదైతే ఉంటుందో అది యూజ్ అవుతుంది వీళ్ళకు అని చెప్పేసి. అంటే ఇక్కడ మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే షేర్ చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. మ్యాక్సిమం లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ యొక్క రెజ్యూమ్ పెట్టండి ఇక్కడ. సో ఆ తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్. ఇది మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే స్టార్ గుర్తులేదు. కరెంట్ కంపెనీ మీరు ఏదైనా ఇంతకుముందు వర్క్ చేస్తుంటే దానికి పేరు ఇవ్వండి, లేకపోతే ఏమీ అవసరం లేదు. లింక్స్. సో లింక్డ్ ఇన్ ప్రొఫైల్ పేజ్ ఇది ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోండి. లింక్డ్ ఇన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మీరు గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఆ తర్వాత స్టాండర్డ్ ఫామ్ ఫర్ శాలరీ నోటీస్. ఇక్కడ చూడండి, సో యువర్ కరెంట్లీ యాన్యువల్ ఫిక్స్డ్ సాలరీ ఇన్ ఎల్పిఏ. సో మీ యొక్క రెస్పాన్స్ ఏంటి, మీరు ఎంత కోరుకుంటున్నారు, అలాగే మీ యాన్యువల్ సిటీసీ, యువర్ నోటీస్ పీరియడ్, మీరు ఎన్ని రోజుల్లో జాయిన్ అయిపోతారు. చూడండి 0 to 15 డేస్లో జాయిన్ అయిపోతామని చెప్పేసేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఏమన్నా ఇక్కడ రాయాలన్నమాట. సో మీకు ఇంగ్లీష్ బాగా ఉంటే రాయండి, లేకపోతే మీకు గూగుల్ సపోర్ట్ తీసుకొని రాయొచ్చు అనమాట. అంటే ChatGPT లైక్ AI ద్వారా రాయొచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్. అంతే అండి, సింపుల్. ₹1 కూడా ఫీజు లేదు. తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జెన్యూన్ అప్డేట్స్. సో ఇలాంటివి ఎప్పటికప్పుడు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.